నేను డాక్టర్ స్వప్న ప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ అండి. ఈరోజు మనము హెయిర్ లాస్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ఈవెన్ ఎనీ ఏజ్ గ్రూప్, ఆడవాళ్లే కాదు మగవాళ్ళలో కూడా ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది కామన్గా చూస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ డెఫినెట్లీ వెరీ హై ఇన్ నెంబర్స్ దీస్ డేస్. అంటే పర్టికులర్లీ కోవిడ్ తర్వాత హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఈ కోవిడ్ తర్వాత ఎందుకు ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం కామన్గా చూస్తున్నాము అనేది ఏంటంటే, ఆఫ్టర్ ఎనీ ఇల్నెస్ అండి, కోవిడ్ అనే కాదు, ఆఫ్టర్ ఎనీ ఫీవర్స్ పర్టికులర్లీ ఆ టైంలో మన బాడీ న్యూట్రిషన్ అనేది సివియర్గా అఫెక్ట్ అవుతుంది. అండ్ స్టోరేజ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేవన్నీ ఇట్ విల్ బీ డైవర్టెడ్ టువర్డ్స్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. సో బాడీ స్టోర్స్లో ఉండే మినరల్స్, విటమిన్స్ అండ్ ఐరన్ కంటెంట్స్ అన్నీ అవి అయిపోవడం వల్ల హెయిర్కి అనేది ఆ టైంలో డైవర్షన్ తక్కువ అవుతుంది. సో దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్ లాగా, అంటే మనకి ఫీవర్స్ తగ్గిపోయి మనం హెల్దీ అయిపోయిన తర్వాత కూడా వి ఎక్స్పీరియన్స్ హెయిర్ లాస్. సో దానివల్ల మనకి 3 to 6 months టైంలో హెయిర్ లాస్ అనేది కామన్గా చూస్తుంటాం. సో ఈ కోవిడ్ పాండమిక్లో అందరికీ, అంటే ఆల్మోస్ట్ మనం టెస్ట్ చేసుకున్నామా లేదా మనకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఫీవర్స్. అట్లీస్ట్ 60 to 70% పీపుల్ హ్యాడ్ బ్యాడ్ ఎపిసోడ్స్. సో దానివల్ల ఎవ్రీవన్ హ్యాడ్ ఎ సివియర్ హెయిర్ లాస్. కానీ ఈ హెయిర్ లాస్ అనేది రికవరబుల్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుందండి, పర్టికులర్లీ పోస్ట్ ఫీవర్స్. సో మేజర్లీ రికవరబుల్ ఎందుకు అంటున్నాము అంటే, ఒక పేషెంట్ ఆ టైంలో మనము అలార్మింగ్ అయ్యి మనం దానికి కావాల్సినంత మినిమం న్యూట్రిషన్, మినిమల్ డాక్టర్ అడ్వైస్ ఫాలో అవుతే మనం ఈ ప్రాబ్లమ్స్ రికవర్ అయిపోవడము అండ్ సివియారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ అనేది వర్సన్ అవ్వకుండా ఆగుతుందండి. సో దీనికి మనం చేయగలిగేది ఏంటి? సో ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ పరంగా మనం ఇంట్లో అందరూ ఈజీగా ఫాలో అవ్వగలిగేవి డ్రై ఫ్రూట్స్. దీంట్లో ఏంటంటే దే విల్ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ విటమిన్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది ఇవ్వడానికి దే విల్ హెల్ప్ అండి. అంటే మనం చాలామంది న్యూట్రిషన్ అనగానే మేము ఆల్రెడీ లా ఉన్నాం, ఇవన్నీ తింటే ఇంకా వెయిట్ గెయిన్. మనం ఏమీ ఫ్యాట్ కంటైనింగ్ లైక్ కాజు ఆర్ క్యాష్యూస్ అలాంటివి తింటే వెయిట్ గెయిన్ అవుతుంది. బట్ డెఫినెట్లీ లైక్ వాల్నట్స్, ఆల్మండ్స్, సో వాటి వల్ల దీంట్లో ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ వాల్యూ విల్ బీ వెరీ గుడ్. అండ్ వీ కెన్ హ్యావ్ అదర్ థింగ్స్ లైక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెస్మే సీడ్స్, రాగి, ఇవన్నిట్లో గుడ్ ఐరన్ కంటెంట్ అనేది బాగుంటుంది. సో ఇట్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో అండ్ రిమూవ్ ద టాక్సిన్స్. దే యాక్ట్ లైక్ సూపర్ ఫుడ్స్ లాగా. అండ్ మిల్క్, ఎదర్ ఎగ్ ఆర్ పనీర్ డిపెండింగ్ అపాన్ మీరు ఎగిటేరియన్ ఆర్ వెజిటేరియన్ అయితే. అండ్ పల్సెస్ అండి, పల్సెస్లో కూడా యూ కెన్ కీప్ ఆన్ రొటేటింగ్. వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ పల్సెస్ లైక్ స్టార్టింగ్ గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, ఆర్ ఈవెన్ యూ కెన్ హ్యావ్ సోయా. ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఆల్టర్నేట్ డే బేసిస్ ఇన్ ఏ 1 cup full quantity. సో ఇవన్నీ కంప్లీట్ ప్రోటీన్స్ లాగా దే విల్ హెల్ప్ టు రీస్టోర్ ద అమైనో యాసిడ్స్ ఇన్ ద బాడీ అండ్ దే యాక్ట్ లైక్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద హెయిర్. సో ఈ రీజన్స్ వల్ల మనం డైట్ని ఇంప్రూవ్ చేయాలి. స్టార్ట్ చేసేస్తారు అన్నీ, దే ఆర్ ఓకే, బట్ చేంజెస్ కనిపించట్లేదు. ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పేషెంట్స్ అండి, అంటే స్టార్ట్ చేయంగానే వారం 10 రోజుల్లో చేంజ్ రాదు. దే హ్యావ్ టు వెయిట్ మినిమమ్ ఏ మంత్ ఆర్ 1.5 months టు సీ ద చేంజెస్. సో న్యూట్రిషన్తో మనం ఇంట్లో చేసుకున్న దానివల్ల ఇంప్రూవ్ అవ్వలేదు, then you can definitely meet the doctor, take the doctor's help. సో యూజువలీ డాక్టర్ ఎవాల్యుయేషన్లో ఎలా ఉంటుంది ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ థింగ్ అండి, వెన్ ఏ పేషెంట్ కమ్స్ ఫర్ ద హెయిర్ లాస్ ఎవాల్యుయేషన్లో మనకు ఫస్ట్ థింగ్ డ్యూరేషన్, ఎన్ని రోజుల నుంచి హెయిర్ లాస్ ఉంది అనేది ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా. అండ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ దే ఆర్ లూజింగ్ పర్ డే. ఎవ్రీ పర్సన్ అండి మినిమమ్ 50 hairs ఈజ్ అ నార్మల్ నెంబర్ ఆఫ్ హెయిర్ దే కెన్ లూజ్ పర్ డే. If it is definitely more than that, they have to, it is a matter of concern. The more than 100, 200, whatever it is, definitely it is a matter of a concern. So number of hair they lose per day is one thing, an important criteria. Next thing, వాళ్ళ డైట్, వెయిట్ లాస్, అంటే క్రాష్ వెయిట్ లాస్ ఏమైనా అయ్యారా అనేది ఈజ్ ఆల్సో వెరీ, బికాస్ వీ సీ అంటే పేషెంట్స్ చాలామంది సడన్గా వెయిట్ లాస్ అయిపోవడము ఆర్ క్రాష్ డైటింగ్ చేయడం, ఆ టైంలో కూడా దే ఆల్ లూజ్ దేర్ మైక్రోన్యూట్రియన్స్ ఇన్ ద బాడీ విచ్ ఆల్సో లీడ్స్ టు హెయిర్ లాస్. And any hair styling products, gels, straightening of their hairs or home remedies అలాంటివి ఏమైనా చేసిన తర్వాత కూడా దే స్టార్ట్ ఫైండింగ్ హెయిర్ లాస్. దీంట్లో ఏమవుతుంది, హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రాసెస్లో మెనీ ఏ టైమ్స్ సలూన్స్లో అలాంటి అన్ని చోట్ల అంటారు, మా హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ వాడి మేము చేసే మెథడ్స్లో తర్వాత మీకు హెయిర్ లాస్ ఉండదు. సి ఎనీథింగ్ యు ఆర్ స్ట్రైట్నింగ్ యువర్ హెయిర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ టు బీ ట్యాగ్డ్ విత్ ద హెయిర్ లాస్. ఎందుకు అంటే హెయిర్ అనేది కర్లీగా ఉండడానికి రీజన్ ఎక్స్ట్రా సల్ఫర్ బాండ్స్ బిట్వీన్ ద హెయిర్స్ అని. ఈ ట్రీట్మెంట్స్లో మనం హెయిర్ని స్ట్రైటన్ చేస్తున్నాము అంటే దోస్ బాండ్స్ వీఆర్ బ్రేకింగ్ ఇట్.
సో ఆ బ్రేక్ చేయడం వల్ల హెయిర్ షాఫ్ట్ అనేది వీకెన్ అవుతుంది. అది వీకెన్ అవ్వడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ సపోజ్ టు బీ కాజింగ్ హెయిర్ లాస్ ఫర్ ష్యూర్. అంటే ఇమీడియట్గా విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 చూడకపోయినా ఇట్ విల్ స్టార్ట్ డెఫినెట్లీ గ్రాడ్యువలీ ద హెయిర్ లాస్ ఈస్ గోయింగ్ టు బీ సీన్. నెక్స్ట్ థింగ్, హెయిర్ స్టైలింగ్ జెల్స్. ఈ జెల్స్లో కూడా when they use routinely as a regularly, they can have some harmful effect on the hair. So ఇది కూడా is not probably encouraged much in the routine use for the hair care. And next thing, కండిషనర్స్ వాడకుండా కూడా హెడ్ బాత్, వెరీ స్ట్రాంగ్ షాంపూస్ యూజ్ చేయడం, అలా ఉన్నప్పుడు కూడా దట్ కాసెస్ హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అండి. అంటే మన హెయిర్ పైన ఉండే ప్రొటెక్టివ్ కవరింగ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా దెర్ విల్ బి హెయిర్ లాస్. సో రొటీన్లీ కండిషనర్ వాడడం కూడా ఈజ్ గుడ్ ఫర్ ద హెయిర్ హెల్త్ అనమాట. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద హార్మోనల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద హెయిర్ లాస్. సో మనము పేషెంట్ కౌన్సిలింగ్లో we ask them if last 6 months లో any routine hormonal investigations like thyroid particularly, ఎందుకంటే this is one of the most common thing, subtle problem where patient doesn't identify and they may land up into problems, and anything which was done in the last 3 to 6 months can be considered valid అండి. అంటే థైరాయిడ్ మనం లాస్ట్ 3 to 6 monthsలో చేసుకున్నారంటే we don't need to repeat it again. So hypothyroid patientsలో there will be a hair loss, but just very minimal dose like 25 micrograms, 12.5 micrograms, అంత minimal doses వాడే వాళ్ళకి we can't blame all the amount of hair loss only because of hypothyroid. And many times ఏమవుతుందంటే it is in a reverse way. hypothyroid patient అనుకుంటారు నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, హెయిర్ లాస్ అవుతుంది, that's okay, it is a part and parcel of thyroid problem. See, not all the patients and you are already on the treatment, then why at all you should be considered a hypothyroid? Then you should become like a normal person. సో ఆ రీజన్ వల్లనే మనం హెయిర్ లాస్ ఎంటైర్లీ అనేది మనం బ్లేమ్ చేయలేము. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై, డెఫినెట్లీ ఎస్, హైపోథైరాయిడ్ లీడ్స్ టు గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్, ఐ డూ యాక్సెప్ట్. బట్ మినిమల్ అమౌంట్ ఆఫ్ డోస్ మీద ఉండి అండ్ యూఆర్ ఆన్ ఎ రెగ్యులర్ ఫాలో అప్ అండ్ యువర్ అదర్ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్ నార్మల్, దెన్ యూ క్యాన్ బ్లేమ్ థైరాయిడ్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ యువర్ హెయిర్ లాస్. ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అండి పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఒవేరియన్ ప్రాబ్లం. పాలిసిస్టిక్ ఒవేరియన్ ప్రాబ్లంలో ఆల్వేస్ ఇన్వెస్టిగేషన్సే కాదు, ఫస్ట్ పేషెంట్ హిస్టరీ, పర్టికులర్లీ వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి బ్లీడింగ్ ఎంత అవుతుంది అనేది ఈజ్ వాట్ వీ టేక్ ద హిస్టరీ. ఇఫ్ దే ఆర్ ఇరెగ్యులర్ అండ్ హౌ బ్యాడ్ ఈస్ ద పెయిన్ ఆర్ సమ్ టైమ్స్ హౌ బ్యాడ్ ఈస్ ద బ్లీడింగ్, అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్రైటీరియా. అండ్ అదర్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ పాలిసిస్టిక్ ప్రాబ్లంలో వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఆన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లైక్ ఫేస్, అప్పర్ లిప్, అలాంటి ప్లేసెస్లో ఎక్స్ట్రా హెయిర్ లాగా పెరగడము అండ్ హెయిర్ లాస్, పర్టికులర్లీ బట్టతల లాంటి ప్యాటర్న్, థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్ అనేది వాళ్ళకి ఎక్కువ కామన్గా కనిపిస్తుంది. ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ లాగా కనిపించడము, మెడ చుట్టూ నల్లగా అవ్వడము, అండర్ ఆర్మ్స్లో నల్లగా అవ్వడం, వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. సో దీస్ ఆల్ అదర్ హిస్టరీస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఇన్ ఎ ఫీమేల్ ఎక్సెసివ్ మెన్స్ట్రల్ హెయిర్, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతున్నప్పుడు హీమోగ్లోబిన్ అనేది చాలా సివియర్గా తగ్గిపోతుంది. సో ఇంత సివియర్ హీమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఈజ్ డెఫినెట్లీ లైక్లీ టు హ్యాపెన్. సో ఐరన్ అనేది మనం డెఫినెట్లీ చెక్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ చెక్ చేసుకుంటారు, బాగానే ఉందని, దే విల్ బీ టెండింగ్ టు నెగ్లెక్ట్. బట్ బాడీ ఐరన్ స్టోర్స్ని ఇండైరెక్ట్గా ఇండికేట్ చేయడానికి సీరం ఐరన్, సీరం ఫెరిటిన్ ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి. సో వీ కెన్ గెట్ దోస్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ డన్, చెక్ అవర్ ఐరన్ లెవెల్స్. యూజువలీ 13 to 70 అనేది ఉంటుందండి, బట్ డెఫినెట్లీ మినిమం 50 to 60 సీరం ఫెరిటిన్ లెవెల్స్ అండ్ ఐరన్ ఉంటే మనకి బాడీలో ఉండే ఐరన్ కంటెంట్ విల్ బీ గాన్ టు ఎ గుడ్ అమౌంట్ టు ద హెయిర్ అనమాట. నెక్స్ట్ థింగ్, ఈవెన్ వైటమిన్ డి, B12 డెఫిషియన్సీ అండ్ అదర్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ యూజువలీ మనకు అందరికీ తెలుసు, వైటమిన్ డి వీ కామన్లీ సీ, ఎంతమందిలో ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా దే స్టిల్ టెన్ టు గెట్ ఇన్ ద లోవర్ లెవెల్స్. సో టేకింగ్ సప్లిమెంట్స్ ఆన్ అన్ ఇయర్లీ బేసిస్, one course of vitamin D is definitely advisable and it is good. And so nutritional paranga ee chances untai. And next thing, stress. Definitely stress plays a major role. Everyone says ante stress andarki untundi, మరి దాని గురించి ఏంటి? No, yes, it plays a అదే stress, it is handled in different ways by different persons, and so the amount how you handle it will lead to that same stress still giving an exaggerated effect on your hair scalp. So definitely stress is one of the major thing. అండ్ చేంజ్ ఆఫ్ ప్లేస్, అంటే చాలామంది మేము అక్కడ ముందు వేరే చోటు ఉన్నాము, ఇక్కడికి వచ్చాము, వాటర్ చాలా హార్డ్గా ఉంది, దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటారు. నో, దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ యువర్ వాటర్, అంటే హార్డ్ వాటరా సాఫ్ట్ వాటరా, మనం తలస్నానం చేసే వాటర్, దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. నో, దెర్ ఈస్ నో కోరిలేషన్ లైక్ దట్, అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద ప్లేస్ అండ్ ద అడ్జస్ట్మెంట్ ఫేజ్ వాట్ ద బాడీ టేక్స్ టు దట్ విచ్ ఈస్ ద స్ట్రెస్, సెకండరీ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద న్యూ ప్లేస్.
దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, మనం తీసుకునే డైట్, like how we were speaking before, that also plays a major role. And any surgeries, పేషెంట్కి రీసెంట్గా పోస్ట్ డెలివరీస్ కానీ ఆర్ ఎనీ సర్జరీస్ అయిన తర్వాత ఆ టైంలో కాకపోయినా 2-3 months లేటర్ దే కెన్ బీ హ్యావింగ్ దీస్ ఇష్యూస్. ఆర్ పేషెంట్ ఆన్ ఎనీ క్రానిక్ మెడికేషన్స్ లైక్ ఫర్ కీమోథెరపీ, అలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా దే విల్ హ్యావ్ ఎ సివియర్ హెయిర్ లాస్. అండ్ అనదర్ హెయిర్ లాస్ ఈస్ పర్టికులర్లీ ఆఫ్ కన్సర్న్ పోస్ట్ పార్టమ్, అంటే పోస్ట్ డెలివరీ తర్వాత కూడా హెయిర్ లాస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ పర్టికులర్లీ అరౌండ్ 4th-5th month అండి. ఎందుకు పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ ఇస్ వెరీ కామన్? డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండి, ఆల్ ద హార్మోన్స్ ఇన్ ద బాడీ విల్ బీ డైరెక్టెడ్ టువర్డ్స్ గ్రోత్మెంట్ ఆఫ్ ద బేబీ, అండ్ దట్ గ్రోత్ హార్మోన్ ఎఫెక్ట్స్ ఆల్ ఆర్ విచ్ ఆర్ ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్, అది హెయిర్ని కూడా బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో వన్స్ ద బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ హార్మోన్ విత్డ్రావల్ అనేది జరగడం వల్ల దాని ఎఫెక్ట్ వీన్ ఆఫ్ అయిపోయి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ మదర్ ఆల్సో లూజెస్ వెయిట్ ఇన్ ద పోస్ట్ డెలివరీ ఫేజ్. సో ఆ రీజన్స్ కూడా దే విల్ హ్యావ్ more hair loss. So this might be definitely normal, but if it is very bad and it is going very drastically in volume down, then it is definitely time you meet the doctor, take an advice, start at least సీరమ్స్. అంటే ట్యాబ్లెట్స్ గురించి చాలా కన్సర్న్ ఉంటారు, నేను ఫీడింగ్లో ఉన్నాను, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా అని చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు బీ వరీడ్ అండి. జస్ట్ ఈవెన్ సీరమ్స్ కెన్ బీ స్టార్టెడ్ విచ్ కెన్ హెల్ప్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ మినిమల్ డిఫికల్టీస్. సో ఇవన్నీ మోస్ట్ కామన్ థింగ్స్. అన్నిటికంటే ఇంకా పెద్ద మేజర్ ప్రాబ్లం బట్టతల. సో బట్టతల అనే రీజన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. మరి హెయిర్ లాస్ అది బట్టతల వలన, ఈ రీజన్స్ వలన అనేది ప్రాబబ్లీ డాక్టర్ క్యాన్ హెల్ప్ యూ బెటర్ టు ఐడెంటిఫై ఇట్ అండి. ఈ బట్టతల వల్ల జరిగే హెయిర్ లాస్ ఎలా ఉంటుంది? యూజువల్లీ ఏంటంటే దీంట్లో హెయిర్ లైన్ ఫస్ట్ థింగ్ వెనకాలకి వెళ్ళడం, అండ్ హెయిర్ అనేది పల్చపడడం, అంటే వెనకాల మన స్కాల్ప్ మీద వెనకాల ఉండే హెయిర్ని మన ముందు తల మీద ఉండే హెయిర్ని మనమే పట్టుకొని చూసినప్పుడు మనకు వెరీ ఆబ్వియస్ డిఫరెన్స్ ఇన్ ద థిక్నెస్ అనేది తెలుస్తుంది. దీస్ ఆర్ ద 2 early సిమ్టమ్స్ అండి బట్టతల స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆడవాళ్ళలో అయితే పాపిడి ఇంకా వైడ్గా అయిపోవడము, స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువగా కనిపించడము, అదే మగవాళ్ళలో వెనకాల కూడా ఒక సుడిలాగా కనిపించడం ఆ ఏరియాలో, అవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బట్టతల. సో ఈ అన్ని రీజన్స్ వల్ల పేషెంట్స్కి హెయిర్ లాస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ వాటిల్లో దేని వల్ల అవుతుందనేది మనం చెక్ చేసుకొని మనం దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా దేర్ ఆర్ సమ్ డిసీజెస్, అంటే పర్టికులర్లీ మనం డాక్టర్ మాత్రమే చూసి ఐడెంటిఫై, ఇవి మనం మాట్లాడే హెయిర్ లాసెస్ అండి డిఫ్యూజ్గా తలంతా పోయే హెయిర్ లాసెస్ గురించి మాట్లాడాం. అలా కాకుండా కొన్ని జబ్బులు ఉంటాయి, కొన్ని ఏరియాస్లో ప్యాచెస్ లాగా హెయిర్ లాస్ వెళ్ళేవి. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ బీ హ్యాండిల్. అలాంటి ప్యాచెస్కి అదే వచ్చేస్తుంది అని మాత్రం వెయిట్ చేయకండి. దే హ్యావ్ టు బీ అర్జెంట్లీ మెట్ విత్ ద డాక్టర్, స్టార్ట్ ద ట్రీట్మెంట్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, అండ్ దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.